హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రావణ్ పార్ట్ 54. సారీ అండి, పార్ట్ 55 ముందు అప్లోడ్ చేశాను. 54 వెనకాల చేస్తున్నాను. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. నాకు కొన్ని టెన్షన్స్ వల్ల చూసుకోలేదండి. స్టోరీ స్టార్ట్ చేసేస్తున్నాను. స్టోరీ అయితే ఏం కట్ చేయలేదండి. ఏయ్ లిలీ ఫుడ్, ఆపవే, నీ సంగతి చెప్తా అంటూ దేవ్ ఆమె వెనకే వెళ్ళాడు. నందు పరిగెడుతూ టెర్రస్ మీదకి వెళ్ళింది. ఆమె వెనకే దేవ్ కూడా వెళ్ళాడు. నందు అతనికి దొరకకుండా పరిగెడుతూ, ఏంటి మాన్స్టర్స్, ఒక ఆడపిల్లని కూడా పట్టుకోలేకపోతున్నారు? మాటలకేనా మీరు? రాక్షసుడు అంది అతన్ని రెచ్చగొడుతూ. వస్తున్నా, ఉండవే. ఒక్కసారి నాకు దొరికితే నువ్వు వదలమన్నా నేను వదలను. అప్పుడు తెలుస్తుంది నేనేంటో అంటూ ఆమెను వెంటపడ్డాడు దేవ్. అప్పుడే ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. నందు ఆ వర్షంలోనే పరిగెడుతూ, ఏంటి సడన్గా ఈ వర్షం అంటూ దేవ్ అడుగుల చప్పుడు వినబడకపోయేసరికి వెనక్కి తిరిగింది. నిజంగానే దేవ్ అక్కడ లేడు. ఏమయ్యారీనా? కొంపదీసి నేను దొరకడం లేదని అలిగి వెళ్ళిపోయారా ఏంటి అనుకుంది. ఇంతలోనే దేవ్ ఆమె ముందు ప్రత్యక్షమై, ఇప్పుడెక్కడికి పోతావే అంటూ ఆమె నడుంపై చేయి వేసి తనను దగ్గరకు లాక్కుని, ఇప్పుడు చూపించినా మరి నాలోని రాక్షసున్నన్నాడు ఆమె కళ్ళలోకి చిలిపిగా చూస్తూ. నందు సిగ్గుపడుతూ సరే అన్నట్లు తలూపింది. ఇద్దరూ ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ అలానే వర్షంలో తడుస్తూ ఉన్నారు. ఇంతలో పెద్ద ఉరుము రావడంతో నందు భయపడి దేవుని గట్టిగా హక్ చేసుకుంది. ఏంటి, భయంగా ఉందా అన్నాడు దేవ్. నందు అవునన్నట్లు తలూపింది. ఉండు, నీ భయం పోగొడతా అని ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకుని ఆమె పెదవులను అతని పెదవులకు దగ్గరకు తీసుకెళ్ళాడు. అంత అతను అంత దగ్గరగా ఉండేసరికి నందు పెదవులు వణికాయి. దేవ్ వణుకుతున్న ఆమె పెదవులను అతని పెదవులతో జతచేసి ఆమె పెదవుల్లోని తీయదనాన్ని ఆస్వాదిస్తున్నాడు. నందు కళ్ళు మూసుకుని ఆ మధుర క్షణాలను మనసులో పదిలంగా దాచుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకో తెలియదు, ఆమె కళ్ళల్లో నుండి సన్నటి కన్నీటి పొర. అవి కన్నీళ్లు కాదు, చెప్పలేనంత ఆనందంలో వచ్చిన ఆనంద బాష్పాలు. అసలు దేవుతో తను ఇంత దగ్గరగా ఉండే రోజొస్తుందని ఆమె అస్సలు ఊహించలేదు. తూర్పు పడమర లాంటి వాళ్ళు ఇప్పుడు వర్షం సాక్షిగా ఒకటి కాబోతున్నారు. ఇదంతా ఒక కలలా అనిపిస్తుంది తనకి. కాసేపటికి దేవ్ ఆమెను వదిలి, ఇప్పుడు భయం పోయిందా అన్నాడు. నందు లేదన్నట్లు తలూపింది. అవునా, అమ్మాయి గారి భయం ఎలా పోగొట్టాలో నాకు తెలుసంటూ ఆమెను ఎత్తుకుని కిందకు తీసుకెళ్లాడు. సరిగ్గా మెట్లు దిగి గదిలోకి వెళ్తుండగా కరెంటు పోయింది. ఇదేంటి, ఇప్పుడు కరెంటు పోయిందని నందుని కిందకి దింపి, నువ్వు నందు ఇక్కడే ఉండు, నేను కిందకి వెళ్ళి ఫోన్ తీసుకొస్తా అని కింద హాల్లోకి వెళ్ళాడు. నందు దేవు కోసం వెయిట్ చేస్తూ అక్కడే నిలబడి ఉంది. ఇంతలో ఎవరో వెనుక నుండి వచ్చి ఆమె నోరు నొక్కి ఆమెని అక్కడి నుండి తీసుకెళ్తున్నారు. దేవికి ఆ చీకట్లో తన ఫోన్ కనిపించడం లేదు. సోఫాలో టేబుల్పై చేతితో తడిమి చూస్తున్నాడు. అప్పుడే అతను దేవి వెనుక నుండి నందుని బయటికి తీసుకెళ్తున్నాడు. తనని ఎవరు తీసుకెళ్తున్నారో నందుకు అర్థం కాలేదు. దేవికి ఏమైనా హింట్ ఇవ్వాలని ట్రై చేసింది, కానీ తన వల్ల కావడం లేదు. దేవ్ ఫోన్ దొరికి లైట్ ఆన్ చేసేసరికి అతను నందుని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. దేవ్ పైకి వెళ్ళి నందు అక్కడ లేకపోవడం చూసి మళ్ళీ తనని ఆట పట్టించడానికి దాక్కుందేమో అనుకుని, నందు చీకట్లో ఏంటి నీ అల్లరి అంటూ ఆమె కోసం వెతుకుతున్నాడు. అదే టైంలో అతను నందుతో ఇంటి మెయిన్ గేట్ దాటుతున్నాడు. ఇంతలో రుద్ర అతనికి ఎదురొచ్చి తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ పైకి పెట్టి, ఎవర్రా నువ్వు, మా అమ్మాయి గారిని వదలన్నాడు. మధ్యలో వీడెవడనుకుంటూ అతని చేతిలో ఉన్న గన్ రుద్రాకు గురిపెట్టి, నేను ఎవరైతే నీకెందుకు, ముందు అడ్డులే, లేకపోతే నా చేతుల్లో కుక్క చావు చేస్తావన్నాడు. రుద్ర వెంటనే అతని దారికి అడ్డు తప్పుకున్నాడు. పిరికి బందా అని అతను నవ్వుకుంటూ నందుని తీసుకెళ్తున్నాడు. రుద్ర అతనితో వెళ్తున్న నందుని చూస్తూ, అమ్మాయి గారు ఎందుకు నన్ను ఆపారనుకున్నాడు. ఇంతలో నందు వెనక్కి తిరిగి కళ్ళతో ఇంటివైపుకి చూపించింది.
ఆమె దేవ్కి ఈ విషయం చెప్పమంటుంది అనుకున్న రుద్ర వెంటనే ఇంట్లోకి వెళ్ళాడు. నందు కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నాడు దేవ్. ఏ లిల్లీ ఫుడ్, ఎక్కడున్నావే? మర్యాదగా బయటకు వస్తావా? సరే, లేకపోతే నువ్వు నా చేతికి చిక్కాక నీకు మామూలుగా ఉండదనుకుంటూ పైకి వెళ్తున్నాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అయింది. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అనుకుని కాల్ లిఫ్ట్ చేసి, ఏంట్రా వికాస్ ఈ టైంలో కాల్ చేసావు అన్నాడు. దేవ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ జాన్ కాల్ ట్రేస్ చేస్తే వాడు అక్కడే ఉన్నాడని తెలిసింది. నువ్వు కొంచెం ఎలర్ట్గా ఉండు. నేను ఇప్పుడే వస్తున్నా అన్నాడు. ఆ జాన్ ఇక్కడున్నాడా అంటే నందు కనిపించకపోవడానికి కారణం వాడా అనుకుని గబగబా కిందకెళ్ళాడు. రుద్ర అప్పుడే ఆ ఇంటి మెయిన్ ఆన్ చేసి బయటకు వస్తున్న దేవుకు విషయం చెప్పాడు. నందుతో ఉన్న వ్యక్తి సిగ్నల్ ఇచ్చేసరికి వాళ్ళ ముందు ఒక కారు వచ్చి ఆగింది. అతను నందు నా కారులో కూర్చోబెట్టి, పార్ట్నర్, నువ్వు చెప్పిన పని పూర్తయింది. నువ్వు దీన్ని చంపుతావో ఇంకేమైనా చేస్తావో నీ ఇష్టం అన్నాడు. థ్యాంక్స్ జాన్, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. నువ్వు తిరిగి మెక్సికో వెళ్ళేసరికి ఆ ఫైల్ నీ చేతిలో ఉంటుందన్నాడు. పార్ట్నర్ నా ఎవరికి పార్ట్నర్ అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తిని చూసి షాక్ అయ్యి ఆమె నోటికి ఉన్న ప్లాస్టర్ తీసి, ఆనంద్ మీరా అంది. ఆనంద్ ఎవరు? మీలో ఎవరికైనా గుర్తుపట్టారా? ఆనంద్ నవ్వుతూ, అవును నేనే. ఇంకా నేను గుర్తున్నానా అంటూ కార్ స్టార్ట్ చేశాడు. కానీ కార్ ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళలేదు. అదేనండి ఈ స్టోరీ. మన నేను నా రావణ్ పార్ట్ 54, 55 ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. దాని ముందు ఎపిసోడ్ ఇది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి ఏమనుకోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.